ఏడున్నావురా? ఇన్నేరా ఇంటికాడ. ఇలా సంక్రాంతి దావత్ చేసుకోవద్దా? ఎప్పుడు చేసుకుందాం రా. అరే అవులే ఎటు పోతున్నావురా? అరే ఒక్క నిమిషం లైన్లో ఉండరాను. ఏంటిదే ఏమైంది? అరే రోజు దావతే, ఇలా పండుగ నాడు కూడా దావతేనవరా? మరి ఇంకేం చేయమంటావు? మన తెలంగాణలో సంక్రాంతి పండుగ అంటే ఏందిరా స్పెషల్? పతంగులు ఎగరేసుడు. ఇక్కడ అట్టే షాప్లకు వెళ్ళాడుతున్నాం, మరి ఒక పతంగాన్ని ఎగరేద్దామని లేదురా? ఓ చిన్నప్పుడు మస్తు ఎగరేసినాం, బంగ్లాల మీద ఆడంటే ఆడ ఎగరేసినాం. అరే మీ తాత చెప్పినట్టు వెనకట మేము మస్తు చేసినాం, మస్తు భూములు ఉండే అని ఆ కథలు చెప్పకరా. ఇప్పుడు ఏమంటావే? ఏమంటాం, సంక్రాంతి పండుగ కాబట్టి మంచిగా పతంగులు ఎగరేసుకుని ఎంజాయ్ చేయమంటాం. సరే ఇప్పుడు నేను ఎగరేయాలి కదా, ఒక్క నిమిషం. అరే రారా పతంగులు ఎగరేద్దాం. వస్తాను. అరే రే ఏం చెప్తున్నావురా? ఇప్పుడు అగ్గిపులు ఎందుకు ఎక్కినవురా? తూట్లు కొట్టాలి కానీ, తూట్లు కొట్టి దారం కడితే కదా నువ్వు మీదికి పోయేది. అరే అద్దురా, అగ్గిపులతో పెడితే పేంత కాలిపోతారా, నా మాటేనరా? నువ్వే ఎగరేయమన్నావు, ఇప్పుడు నువ్వే అద్దంటున్నావా? అంత ఊరే పెట్టుడే. అరే నీకు దండం పెడతారా, అద్దురా. కావాలంటే చిన్న సూదితోటి కూర్చుంది. కొన్ని కావాలంటే కొన్ని భరించాల్సి వస్తుంది, తప్పదు. అద్దురా అమ్మా, పెట్టిన కదా సురుకు పాగలిగాడు. అరే ఆ తోక అందుకోరా. ఇగో. అరే ఆ తోకేంద్రా అంత పెద్దగా ఉంది? నాకంటే పెద్దగా ఉంది కదా అది. ఈ అన్నం పెట్టి పెడితే మాట గట్టి ఉంటుంది తోకి, అస్సలే ఊసిపోదు. అరే ఓర్రానికి చెప్పింది, ఈ అన్నంతో అవుతుంది ఎవరైనా, లేకుంటే పేకికో ఏదో ఒకటి తెచ్చిపెట్టు. పేకిక్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, మేము చిన్నప్పటి నుంచి మొత్తం అన్నమే పెట్టేది. అప్పుడే చెప్పిన వెనకటి ముచ్చట్లు తీయకరా అంటే మర్ర తాతల కాలం నాటి మాటలు మాట్లాడతాను. ఇది ఎగురుతా అంటావురా? నాకైతే డౌటే ఉంది. దీని ముఖం చూస్తే నాకు కూడా అంతే కొడుతుంది, కానీ చూద్దాం. రే పోయినసారి పతంగి పోటీలా స్టేట్ ఫస్ట్ వచ్చిండ్రా, ఛాంపియన్ రా నేను. సరే అది చూద్దాం, ఫస్ట్ అయితే నీకు దారం కట్టి ఎగరేసినాక మాట్లాడదాం. ఓకే సరే పట్టుకోరా, వెనుకో నేను చెప్పినట్టు ఎగరేయి, ఓకేనా? పో వెనుకో, ఎగజ ఎంత అనుకో. రైట్ ఆడికెళ్ళి ఎగరేయాలా? ఓకే. అగో ఏమ్రా ఇది ఎగరేసి డొప్ప కొడుతుంది. అబ్బా ఆడప్పుడు మంట పెట్టిన దానికి ఇప్పుడు మీకైతే చల్ల గాలి మంచిగా ఉంది రాయ్యా. అరే ఎగరానుకున్నా మంచిగా ఎగురుతుందా? చెప్పింది కదా ఛాంపియన్ అని, మంచిగానే ఎగురుతుంది. ఇంకిరి కొంచెం మీదకో. అరే ఆల్రెడీ మీకే వచ్చిన, ఇంకేం తినమంటున్నావురా? అట్లంటే ధరం సెట్ ఇంకేడు అనుకుంటే నన్ను అంతరిక్షంలోకి పంపిస్తాడు ఏంది లుచ్చగాడు. మీదకో. గాలి కిందికి నొక్కుతుందిరా. గాలి కింద పడ్డది. గాలని గంజి. అరే ఏం మనిషి ఉన్నాడు రైడు, గంజి పోతా అంటే వస్తుందా? ఇంత అన్నం లేకుంటే పెరుగు పోనో పెడతా అనాలి కానీ. వచ్చింది గాలి వచ్చింది. వచ్చింది. అరే నిజమేరు, నేను అట్టి అనుకున్నా, గంజి పోతాను వచ్చింది గాలి. అబ్బా రాముందిరా ఈ గాలిలా. లలలా 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 లలలా. అబ్బా ఎంత స్వేచ్ఛ ఉందిరా ఈ గాలి ఎగురితే. ఏం బ్రో ఈ పతంగి మంచిగా ఎంజాయ్ చేస్తుంది మీదికి. అమ్మ ప్రశాంతంగా ఉందిరా. ఏదో తేడా కొడుతుంది ఏంది? అమ్మ రే గద్ద వచ్చిందిరా. అరే నన్ను దించరా కిందికి దించరా. దాని ముక్కుతోటి పడిచింది అనుకో తోట్లు అవుతారా. నేను చెప్పినట్టు వింటావా? మరి ఎక్స్ట్రా చేస్తావా ఇంకోసారి? అట్లేం చేయరా, ఒక్కసారి మాట అంటే మాటే. అరే నీకు దండం పెడతారా, కిందికి దించరా. మంచిగా ఉంటావు బుద్ధిగా, చెప్పినట్టు వింటావు కదా మరి. జరా గుంజుతున్నా. అమ్మ గుంజరా, చెట్లుంటే చచ్చిపోతుంటరా. రా మెల్లరా. రైట్. ఆ గద్దేందిరా, నన్ను ఏమన్నా పాము అనుకుందా తింటందుకు? నా మీదకి అట్లా వచ్చింది. అమ్మ జర్రుంటే తెగిపోతుంటారు అయ్యా. తెగిపోతే ఏమవుతాయి, ఇంకెడన్నట్టు పోవచ్చు మంచిగా. అరే నీకేం తెలుసురా, మస్తు చెప్తావు. తెగిపోయేదన్నా ముళ్ళ చెట్టు మీద పడితే ఆ ముళ్ళు నాకు గుచ్చుకుంటే, లేకుంటే ఏమైనా మంట ఉంటే ఆ మంటలో పడితే నేను కాలిపోతే ఏమవుతుందని గులాబ్ జాములు గలగలాడాయిరా. అది పోయింది, ఏం కాదు పో మీదకి. సరేనా ఇప్పుడు మళ్ళీ ఎగరే. ఈ రోజుకి చాలు, మళ్ళీ రేపు ఎగరేద్దాం ఓకేనా? అరే మీరు పోయి దావత్ చేసుకోరా అయ్యా. అలారా దారికి చలో.